వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల పర్వం కొనసాగుతుంది. దీపు చంద్రదాస్ దారుణ హత్యను మరవక ముందే మరో ఘోరం జరిగింది. అమృత్ మండల్ అనే యువకుడిని అల్లరి మూకలు కొట్టి చంపారు. హిందువులే లక్ష్యంగా జరుగుతున్న వరుస హత్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. హిందువులపై దాడులు జరగడంతో అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మానవ హక్కుల సంస్థలు మైనార్టీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించాయి. ఐక్యరాజ్య సమితి సహా పలు దేశాలు యూనస్ ప్రభుత్వాన్ని మైనారిటీల రక్షణకు కట్టుబడి ఉండాలని కోరాయి. బంగ్లాదేశ్లో మైనారిటీ ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ ఖండించారు. యూనస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. వీటి పట్ల భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసినంత మాత్రాన ఎటువంటి ప్రయోజనం ఉండదని, ఎందుకంటే భారత్లో కూడా మైనార్టీలు దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. మరోవైపు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రోఖన్నా ఖండించారు. విద్వేషపూరిత చర్యలకు వ్యతిరేకంగా ప్రపంచం తన గొంతుకను వినిపించాలని ఎక్స్ వేదికగా ఆయన పిలుపునిచ్చారు. మత భావ ప్రకటన స్వేచ్ఛకు అమెరికా మద్దతిస్తుందన్నారు. కొద్ది రోజులుగా మైనార్టీలపై, ముఖ్యంగా హిందూ సమాజంపై జరిగిన దాడులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయి. ఆలయాలపై దాడులు, ఇళ్ల ధ్వంసం, వ్యాపారాలపై దాడులు, మతపరమైన వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశ విదేశాల్లో తీవ్ర విమర్శలు రావడంతో ఎట్టకేలకు యూనస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడింది. దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మైనార్టీల భద్రత కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారిపై కఠిన శిక్షలు విధిస్తామని హెచ్చరించింది. యూనస్ ప్రభుత్వానికి ఖలిస్తానీల మద్దతు ఉన్నట్లు కనిపిస్తోంది. ఢాకాలో నెలకొన్న ఉద్రిక్తతలకు వ్యతిరేకంగా లండన్లోని ఆ దేశ హైకమిషన్ వెలుపల హిందువుల నిరసనలు మిన్నంటాయి. అయితే నిరసనకారులను ఖలిస్తానీలు అడ్డుకున్నారు. ఖలిస్తానీలు జెండాలతో భారత వ్యతిరేక నినాదాలు చేశారు. ఇక ఇదే అంశంపై మాట్లాడడానికి విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గిరిధర్ గారు. నమస్తే అమ్మా మౌనిక, మీకు మీ ప్రేక్షకులు అందరికీ నా నమస్కారాలమ్మా. సార్, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు యూనస్ ప్రభుత్వం ప్రత్యక్షంగా బాధ్యత వహించాల్సిందేనా? తప్పకుండా అమ్మా. అతను వచ్చిందే ఒక కంప్లీట్ ఇస్లామిస్ట్ అజెండాతో వచ్చాడు. అతన్ని నడిపిస్తున్న శక్తులు ప్రస్తుతానికి అమెరికాను, తర్వాత పాకిస్తాన్, వీళ్ళిద్దరు కలిసి నడిపిస్తున్నారు. పరోక్షంగా మనకు చైనా కూడా దాని ప్రభావం అక్కడికి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి గ్రౌండ్ లెవెల్లో మొత్తం పాకిస్తాన్ టేక్ ఓవర్ చేసిందమ్మా బంగ్లాదేశ్ ని. వీధుల్లో చూస్తే మనకు వస్తున్నటువంటి ఈ అల్లర్లన్నీ కూడాను ఏదైతే చూస్తున్నామో దాని వెనకాల రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి మనకు జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్, రెండవది ఎన్సిపి అని ఒక పార్టీ ఉంది, నేషనల్ సిటిజన్ పార్టీ అని చెప్పేసి ఒక పార్టీ. ఈ రెండు పార్టీలు కూడాను పాకిస్తాన్ సమర్థించేటువంటి పార్టీ. జమాతే ఇస్లామీ అయితే కనుక 1971లో కూడా విభజన జరుగుతూ పాకిస్తాన్ దాన్ని విడిపోతూ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఏర్పడుతున్న సమయంలో కూడా ఇది బంగ్లాదేశ్ గా విడిపోకూడదు, ఇది ఈస్ట్ పాకిస్తాన్ గానే ఉండాలి అని కోరుకున్నటువంటి పార్టీ జమాతే ఇస్లామీ. అందుకనే దాని తర్వాత అప్పుడు పాకిస్తాన్ తో కొలాబరేట్ చేసి చాలా విధ్వంసం సృష్టించి ఎంతో మందికి చావుకు కారణమైనటువంటి జమాతే ఇస్లామీ లీడర్లందరినీ కూడా షేక్ హసీనా తర్వాత ప్రభుత్వం వాళ్ళ మీద చట్టపరంగా కేసులు నమోదు చేసి చాలా మందిని ఉరి కూడా తీశారు. ఇంక చాలా మంది జైళ్లలో కూడా ఉంది. కాబట్టి అటువంటి పార్టీ ఇప్పుడు మళ్ళీ షేక్ హసీనా వెళ్ళిపోగానే మళ్ళీ పాకిస్తాన్ మద్దతుతో వాళ్ళు పేటరీ. అలాగే ఎన్సిపి కూడా, నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ అన్నది కూడా మొహమ్మద్ యూనస్ స్టార్ట్ చేసినటువంటి పార్టీ అది. ఆర్ రాదర్ ఆయన సహాయంతో, ఆయన ఆశీర్వాదంతో ఉన్నటువంటి పార్టీ అది. వాళ్ళు కూడా కంప్లీట్ గా పాకిస్తాన్ కి మద్దతు పడుతున్నటువంటి పార్టీ అది. మిగతా మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, మనకు అవామీ లీగ్ కానీ, లేదా మనకు బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, లేదా మన ఖలీదా జియా పార్టీ ఏదైతుందో, వాళ్ళు ఇటువంటి అల్లర్లో వాళ్ళు జోక్యం చేసుకోవట్లేదు. పైపెచ్చు వాళ్ళు శాంతి కోరుకుంటున్నటువంటి పార్టీ. అవామీ లీగ్ ని బ్యాన్ చేశారు వీళ్ళు.
ఇంతకాలం ఉన్నటువంటి మోస్ట్ పాపులర్ పార్టీని వాళ్ళు బ్యాన్ చేశారు. అదే పని వాళ్ళు పాకిస్తాన్ లో కూడా చేశారు కదా. మోస్ట్ పాపులర్ గా ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టి ఇమ్రాన్ ఖాన్ పార్టీని బ్యాన్ చేసి, ఇక్కడ ఆవిడ జైల్లో లేదు కానీ ఆవిడ భారతదేశంలో ఉన్న ఆవిడ క్యాడర్ ని, ఆవిడ లీడర్స్ ని అందరూ కూడా జైల్లో పెట్టి, అలాగే అవామీ లీగ్ని దాన్ని బ్యాన్ చేశారు. అవామీ లీగే అప్పుడు వాళ్ళ స్వతంత్ర పోరాటంలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి పార్టీ. అటువంటి పార్టీని బ్యాన్ చేసి వాళ్ళు ఆవిడని ఉరి తీయాలని చెప్పేసి బంగ్లాదేశ్ కి మళ్ళీ వెనక్కి పంపించమని చెప్పి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ దీని వెనకాల శక్తి అంతా కూడా పాకిస్తాన్ శక్తి అని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ టార్గెట్ ఆఫ్ కోర్స్ హిందువులనే వాళ్ళు టార్గెట్ చేస్తారు. హిందువులని పాకిస్తాన్ ఎలా ఊచకొత్తకు వస్తారో అక్కడ అదే పరిస్థితి మనం ఈ రోజు బంగ్లాదేశ్ కూడా చూస్తాం. కానీ హిందువుల పరిస్థితి సడన్ గా ఇప్పుడు మహమ్మద్ యూనిస్ వచ్చిన తర్వాతే క్షీణించింది అని చెప్పడానికి వీల్లేదు. చాలా కాలంగా అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుండి హిందువులు సఫర్ అవుతూనే ఉన్నారు, వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. 1971లో వీళ్ళ సంఖ్య రమారమి 22-23% ఉండేది హిందువులది. ఇప్పుడు 8-9% కుదేరైందని మనం వింటున్నాం. మనం అంటే మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? ఏదో భారతదేశం వలస అయినా పోయారు, లేదా వాళ్ళని చంపేశారు, వాళ్ళ భూములని వాళ్ళు ఆక్రమించుకున్నారు. కాబట్టి ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అక్కడ లవ్ జిహాద్ జరుగుతున్నాయి, ల్యాండ్ జిహాద్ జరుగుతుంది, చాలా జరుగుతున్నాయి. హిందువుల మీద టార్గెట్ చేసి చంపుతున్నారు. మనకు వాళ్ళు కల్వా అంటాం కదా, మన ఎర్ర తాడు వేసుకొని వెళ్ళినటువంటి హిందువులని దారిలో చూస్తే కానీ వాళ్ళని కొడుతున్నారు. వాళ్ళ ఉద్యోగాల నుంచి రిజైన్ చేయమని ఫోర్స్ చేస్తున్నారు. 1000 మంది వచ్చేసి అక్కడ కాలేజీలో, స్కూల్లో ప్రొఫెసర్లు, టీచర్లు ఉన్నవాడు వాళ్ళని ఫోర్స్ చేసి సంతకాలు పెట్టి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తున్నారు. ఇళ్లలో బయట నుంచి తాళాలు పెట్టి వాళ్ళు పెట్రోల్ వేసి అక్కడ తగలబెడుతున్నారు, ఇళ్ళని తగలబెడుతున్నారు. అమ్మాయిలు అయితే కనీసం 300 మంది అమ్మాయిలు షేక్ హసీనా పోయినప్పటికీ ఇప్పటి వరకు హిందూ అమ్మాయిలు మాయమైపోయారు. బతుకున్నారో చనిపోయారో తెలియదు, మతం మార్చారో తెలియదు, వాళ్ళని ఇంకెలా వేధిస్తున్నారో తెలియదు. ఇటువంటి ఘటనలన్నీ అక్కడ జరుగుతున్నాయి. దానికి ముఖ్య కారణం ఇగో ఈ ఇస్లామిక్ జిహాదీ ఆలోచన ఉన్నటువంటి అసీం మున్నీర్ యొక్క అజెండా అక్కడ నడుస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. మొహమ్మద్ యూనిస్ కి నిజంగా కంట్రోల్ లేదు. పోలీసు కానీ ఆర్మీ కానీ తన మాట వినేటువంటి పరిస్థితి లేదు. గతంలో కూడా చూసాం మనం. షేక్ హసీనా ఉన్నప్పుడు షేక్ హసీనా ఈ మూకల మీద ఫైరింగ్ చేయమని ఆర్డర్ ఇస్తే వాళ్ళ సైన్యము, వాళ్ళ పోలీసు ఫైర్ చేయడానికి నిరాకరించారు. అందుకనే ఆవిడ ఆ దేశం వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరి అంతటి దిగ్గజ నేత అయినటువంటి షేక్ హసీనా మాటే వినటువంటి వాళ్ళు మొహమ్మద్ యూనిస్ మాట ఎందుకు వింటారు? మొహమ్మద్ యూనిస్ ప్రభుత్వమే అదొక ఇల్లీగల్ ప్రభుత్వం. బంగ్లాదేశ్ చట్టంలో ఎక్కడా కూడాను ప్రైమ్ మినిస్టర్ తప్ప ఇంకెవరికి కూడా అధికారం లేదు. కానీ ఈయన అఫీషియల్ హోదా ఏంటి? అఫీషియల్ హోదా చీఫ్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. గవర్నమెంటే లేదు, ఎవరికి అడ్వైజ్ ఇస్తున్నాడు ఆయన? ప్రధానమంత్రి హోదాలో ప్రధానమంత్రికి ఉన్న పవర్స్ అన్ని పెట్టుకొని నడిపిస్తున్నాడు. అది కాబట్టి ఇల్లీగల్, వాళ్ళ చట్టం ప్రకారం కూడా కంప్లీట్ గా ఇల్లీగల్ అది. సరే, ఆయనకు వ్యతిరేకంగా కేసు వేసే దమ్ములు, ధైర్యం ఎవరికి లేవు. అందుకని ఇలా పేటరైపోతున్నారు వాళ్ళు. హిందువులు చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ ఆలయాలు ధ్వంసం అవుతున్నాయి. వాళ్ళు నిజంగా హిందువులను బయట చెప్పుకొని వెళ్ళలేనటువంటి పరిస్థితి చూస్తున్నాము. చాలా విషాదకరమైన పరిస్థితి. ఇందాక నువ్వు చెప్పినటువంటి 2 హిందువులని వాళ్ళు చంపారు. ఒకరిని అయితే తగలబెట్టారు, దీపు దాస్ ని. అలాగే మనకు రెండవ వ్యక్తి మొండల్ అన్న అతన్ని వాళ్ళు కొట్టి చంపారు వాళ్ళు. కాబట్టి దానిలో కేసులు ఉండవు, దానికి ఏమీ ఉండవు. సరే, ఏదో తూతూ మంత్రంగా అమెరికా నుంచి అక్కడి నుంచి ఇక్కడి ఒత్తిళ్లు వస్తున్నాయి కాబట్టి ఏదో కేసులు నమోదు చేశారు, ఏదో 10 మందిని అరెస్ట్ చేశారు. అంతా కంటి తుడుపుకి. ఎందుకంటే గతంలో ఇలా హిందువుల పట్ల అరాచకం చేస్తున్నటువంటి వాళ్ళని, టెర్రరిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళని, టెర్రరిస్ట్ అని షేక్ హసీనా అందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. మొహమ్మద్ యూనిస్ రాగానే వాళ్ళందరినీ విడుదల చేశాడు. మరి అటువంటి వాళ్ళు వీధుల్లో వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇవే కదా చేస్తారు వాళ్ళు. కాబట్టి దీనికి కారణం ఎవరు? ఇప్పుడు మళ్ళీ నేను అరెస్ట్ చేస్తానని చెప్పడంలో ఏమైనా విజ్ఞత ఉందా? ఇప్పుడు కూడా ఎవరిని అరెస్ట్ చేశాడు? ఓన్లీ అతన్ని ఆ దాస్ అన్నటువంటి వ్యక్తిని తగలబెట్టినటువంటి వాళ్ళలో 10 మందిని అరెస్ట్ చేశాడు. కేసు ఎప్పుడు కావాలి, దాని వాళ్ళకి ఏముంటుంది వాళ్ళకు? కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఒక కంటి తుడుపుగానే చేస్తున్నాడు, అంతకు మించి ఏమీ లేదు. ఈ అజెండా అంతా కూడాను షేక్ హసీనా తీసేసి మొహమ్మద్ యూనిస్ తీసుకొచ్చేటువంటి అజెండా అమెరికాదైతే, ఈ రోజు అక్కడ నెరేటివ్ అంతా కూడాను భారత వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత అంతా కూడాను పాకిస్తాన్ నడిపిస్తున్నాడు. పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత భయంకరంగా దెబ్బతిని అవమానపడిన తర్వాత ప్రతీకార జ్వాలతో మండిపోతున్నాడు అసీం మునీర్. అందుకనే తనకు తాను ఫీల్డ్ మార్షల్ దర్జా తీసుకున్నాడు. అలాగే 27th అమెండ్మెంట్ తీసుకొచ్చి యావత్ జీవము అతన్ని ఎవరు ఏ కోర్టు కూడా ప్రశ్నించలేనటువంటి శక్తులు, అతను పవర్స్ తెచ్చుకున్నాడు. అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అంటే కొత్త హోదా తీసుకున్నాడు. ఈరోజు నేవీ, ఆర్మీ,
అలాగే మనకు ఎయిర్ ఫోర్స్ 3 కూడా తనకే రిపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు 5 ఏళ్ళు ఉంటాడు, తర్వాత 5 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఉంటుంది, యావజ్జీవం ఉండేటువంటి మొత్తం స్కెచ్ చేసుకొని కూర్చున్నాడు. కాబట్టి అంతర్గతంగా పాకిస్తాన్ లో తను ఎవరు ముట్టకుండా ఉండే పరిస్థితి వచ్చాక భారతదేశం మీద ఫోకస్ పెట్టాడు. భారతదేశాన్ని ఎలాగో మనం ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పేసి పాకిస్తాన్ నుంచి ఏదైనా కనుక మనకు మన దేశంలో ఏదైనా ఘటన జరిగితే మళ్ళీ వెళ్ళి పాకిస్తాన్ కొడతామని తెలుసు కాబట్టి బంగ్లాదేశ్ ను వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రేపు బంగ్లాదేశ్ నుంచి ఏదో ఒక దుశ్చర్య మన దేశం మీద రాబోతుంది. అందుకనే వాళ్ళు కవింపు చర్యలుగా ఈశాన్య రాష్ట్రాలని కబళిస్తామని, అవన్నీ బంగ్లాదేశ్ లో గ్రేటర్ బంగ్లాదేశ్ లో కలుపుకుంటామని ఇటువంటి నెరేటివ్స్ అన్ని వాళ్ళు తయారు చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మనకు బహుశా సిగ్నిఫికెంట్ గా పాకిస్తాన్ నుంచి కాకుండా బంగ్లాదేశ్ నుంచి ఉగ్రవాద శక్తులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఎల్ఈటి, లష్కరే తోయిబా ఆల్రెడీ మన చికెన్ స్నేక్ కారిడోర్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలంతా వాళ్ళు తిరిగారని మనకు తెలుస్తోంది. అంటే బంగ్లాదేశ్ సైడ్ అక్కడ తిరిగారని తెలుస్తోంది. అలాగే చైనా అక్కడ ఉన్నటువంటి లాల్ మునీర్ హాట్ మన చికెన్ స్నేక్ కి జస్ట్ ఒక 5-6 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటిది, దాని ఎయిర్ స్ట్రిప్ ని మళ్ళీ వాళ్ళు పునరుద్ధరించే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అమెరికా వాళ్ళ స్పెషల్ కమాండోస్, స్పెషల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడాను అక్కడ బంగ్లాదేశ్ లో గస్తీ తిరుగుతున్నారు. వాళ్ళకి కొంతమంది ట్రైనింగ్లు ఇస్తున్నారు. ఇవన్నీ కూడాను మనం చూస్తే కనుక ఇవన్నీ భారత వ్యతిరేకమైనటువంటి ఒక పెద్ద గుడుపుటాన్ని అక్కడ నడుస్తుంది. మనం ఏం చేస్తాం దీనికి కౌంటర్ గా ఆల్రెడీ 4 స్థానాల్లో మనం కొత్త అడిషనల్ స్థావరాలు పెట్టాము. మనకు లచిత్ బర్ఫూకన్ మిలిటరీ క్యాంప్ అని చెప్పేసి డూబ్రీ అనేది లోవర్ అస్సాంలో, దక్షిణ అస్సాంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో మనం పెట్టాం. రెండవది కాప్రా అని చెప్పేసి మనకు బెంగాల్లో ఒక దగ్గర పెట్టుకున్నాం, వెస్ట్ బెంగాల్. మూడవది కిషన్ గంజ్ అని చెప్పి మనకు బీహార్ లో ఒక స్థావరం పెట్టుకున్నాం. అలాగే మిజోరాంలో ఇంకో 4వ స్థావరం పెట్టాం. సో మనం కూడా మన రక్షణ కోసం, మన దేశ సరిహద్దులను కాపాడుకోవడం కోసం మనం చేసేవన్నీ మనం చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనము వాళ్ళ యొక్క ఏమంటారంటే ఈ యొక్క జిహాదీ మనస్తత్వం ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితులను కౌంటర్ చేసే దిశగా మనం కూడా మన రక్షణ కోసం, మన ఇంట్రెస్ట్ కాపాడుకోవడం కోసం మనం కూడా ప్రతిక్రియ చేస్తున్నాం. సార్, అలాగే ఢాకాలో కొద్ది రోజులుగా నెలకొన్నవి చెల్లాచెదురు ఘటనలా లేక వ్యవస్థాపక వైఫల్యానికి నిదర్శనమా? అదే పనిగా చేసినాం. అదే పనిగా వాళ్ళు ఇటువంటి ఘటనలను వాళ్ళు సృష్టించారు వాళ్ళు. ఎందుకంటే ఏదో విధంగా భారతదేశం దీంతో రెచ్చిపోయి మనం ఏదైనా కోపం వచ్చి హిందువులను చంపుతున్నారు కదా అని చెప్పి మనం కౌంటర్ అటాక్ చేయడమో, ఏదైనా యాక్షన్ చేయడమో చేస్తే కనుక ఫిబ్రవరి 12న రావాల్సినటువంటి ఎన్నికలని పోస్ట్పోన్ చేయొచ్చు. ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వం అంటే వాళ్ళకి భయం. అందుకనే ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వం రాకుండా ఎటువంటి ప్రజల ఆమోదం లేనటువంటి ప్రభుత్వాన్ని నడిపించి అక్కడ మొత్తం వాళ్ళ నెరేటివ్, ఆ కంట్రోల్ అంతా వాళ్ళ చేతిలో పెట్టుకోవడానికి పాకిస్తాన్ స్కెచ్ చేసింది. అందుకనే ఆ యొక్క దిశగానే మనం దీన్ని భావించాలి. అసీం మునీర్ వేసిన స్కెచ్ ఆధారంగానే ఇదంతా జరుగుతోంది. ఆ మొత్తం సంస్థలని, వ్యవస్థలని అన్నిటిని కూడా వాళ్ళు కబ్జా చేసుకున్నారు. ఎవరికి దీన్ని వ్యతిరేకించినటువంటి దమ్ము, అధికారం, ధైర్యం ఎవరికీ లేదు. ఇన్ఫాక్ట్ అక్కడ ఈరోజు ఎన్నికలు 12 ఫిబ్రవరి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో భారతదేశంతో సత్సంబంధాలు పెట్టుకుంటాము అని ఏ పార్టీ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అన్ని పార్టీలు కూడా నెరేటివ్ ఏంటంటే భారత వ్యతిరేకత మాట్లాడితేనే వాళ్ళకి ఓట్లు వస్తాయన్న పరిస్థితి పాకిస్తాన్ తయారు చేసింది. అంటే లిటరల్ గా ఒక విధంగా చెప్పాలంటే అది కూడా పాకిస్తాన్ లాగానే తయారు. మనకు వెస్ట్ లో ఒక పాకిస్తాన్ ఉంటే ఇప్పుడు ఈస్ట్ లో కూడా పాకిస్తాన్ తయారు. షేక్ హసీనా ఉన్నంత వరకు మనకు వాళ్ళతో మంచి మైత్రి ఉండింది. వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీకి మనం ప్రోత్సాహం ఇచ్చాము. చాలా మనం ఇక్కడి నుంచి పత్తి ఇచ్చాము వాళ్ళకు. తర్వాత మనకు రంగులు, డైస్ ఇవన్నీ ఇచ్చాము, పెట్టుబడులు పెట్టాము. అలాగే వాళ్ళ ఫినిష్ ప్రొడక్ట్స్ ని మన కోల్కతా, హౌరా దగ్గర ఉన్నటువంటి బోర్డర్ రేవులు వాటి ద్వారా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి మనం ఫ్రీగా పర్మిషన్ ఇచ్చాము. ఇంత సహాయం చేసినట్టు అలాగే వాళ్ళ ఎలక్ట్రిసిటీ కూడా అదాని పెట్టుబడి పెట్టి అక్కడ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కంపెనీని మనమే పెట్టాము. ఇంత మనం చేసిన తర్వాత కూడా వాళ్ళకి కృతజ్ఞత లేదు. వాళ్ళ దేశానికి స్వతంత్రం ఇప్పించిందే మనకు వ్యతిరేకంగా ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి విషాన్ని నింపింది పాకిస్తాన్. అందుకనే దాంట్లో ఈరోజు కోర్టులు కానీ, వాళ్ళ వ్యవస్థలు కానీ, పోలీసులు కానీ ఎవరు కూడా దీంట్లో తప్పించుకోలేనటువంటి పరిస్థితి. అందరిలో కూడా విషయం నింపింది. ఒక్క సైన్యం మాత్రమే, వాళ్ళ ఆర్మీ మాత్రమే ప్రస్తుతానికి కొంత న్యూట్రల్ గా ఉన్నది. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో మరి వాళ్ళని కూడా రాడికలైజ్ చేస్తారో మనకు తెలియదు. ఆర్మీ ప్రెషర్ వల్లనే, వాళ్ళ ప్రేరణ వల్లనే, వాళ్ళు దీన్ని పుష్ చేయడం వల్లనే ఈరోజు ఫిబ్రవరికి ఆయన డేట్ అనౌన్స్ చేశారు. ఆర్మీ ఏమో డిసెంబర్ లోపల మీరు ఎన్నికలు కండక్ట్ చేయండి అని చెప్పి ప్రెషరైజ్ చేసి, అయినా కానీ ఒక నెలన్నర ఇంకా ఎక్స్ట్రా తీసుకున్నాడు ఆయన. లేకపోతే వచ్చే సంవత్సరం 2026 డిసెంబర్కి ఎప్పుడో పెట్టాలని ప్లాన్ చేశాడు. కాబట్టి ఇదంతా కూడా కుట్రపూరితంగా నడుస్తున్నటువంటి అజెండా ఇది. అమెరికా తన ఇంట్రెస్ట్ కోసం
ఇటువంటి ప్రభుత్వం కోరుకుంటోంది. పాకిస్తాన్ తన ఇంట్రెస్ట్ కోసం ఇటువంటి ప్రభుత్వాన్ని కోరుకుంటోంది. సో అక్కడ జరుగుతున్నదంతా కూడాను ఒక విధమైనటువంటి ఈ యొక్క టర్ఫ్ వార్ అంటాం కదా, చైనా, అమెరికా, పాకిస్తాన్ వీళ్ళు ఆ దేశాన్ని అంతా కుక్క చింపేసిన విస్తర్లా వాడుకుంటున్నారు. దాంట్లో మనం కూడా దెబ్బతింటున్నాము. మనం ప్రైమరీ టార్గెట్ పాకిస్తాన్ కి, అమెరికాకి ప్రైమరీ టార్గెట్ చైనా, చైనాకి ప్రైమరీ టార్గెట్ అమెరికా, సెకండరీ టార్గెట్ భారతదేశం. ఇలా అక్కడ అంత కిచిడి నడుస్తుంది బంగ్లాదేశ్ లో. గిరిధర్ గారు, అలాగే హిందువుల ఊచకోతపై ప్రపంచ దేశాలైతే ఫైర్ అవుతున్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైందనుకోవచ్చా? హిందువులకు రక్షణ కలిగేలా యుఎన్ఎస్ ఏం చేయాలి? రక్షణ హిందువులని రక్షించడానికి ఫెయిల్ కాదమ్మా, అదే పనిగా చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే చేస్తున్నారు. మనం ఎవరైతే దాస్ ఉన్నారో అతన్ని ఎవరైతే తగలబెట్టారో అది చూసాం మనం. ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అతన్ని అదే పనిగా వాళ్ళు పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. పోలీసులు అతన్ని రక్షించడం మినహాయించి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జనాలు ఎవరైతే జిహాదీలు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళు అతన్ని కొట్టి కొట్టి చంపి అతన్ని మొత్తం కెరోసిన్ పోసి పెట్రోల్ పోసి తగలబెట్టిన విషయం మనం చూసాం. సో దీంట్లో పోలీస్ హస్తం ఉన్నది. పోలీసు తలుచుకుంటే దాన్ని ఆపుండొచ్చు. కానీ అదే పనిగా వాళ్ళు ఈ యొక్క హత్యకు వాళ్ళు కారకులయ్యారు, ప్రోత్సహించారు కూడా. వెనక ఉండి వాళ్ళు చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ కొన్ని ప్రాంతాల్లో బ్రాహ్మణబారి అన్నటువంటి ప్రాంతాల్లో హిందువుల మీద దాడి చేస్తూ యూనిఫామ్ లో ఉన్నటువంటి పోలీసులు దాడి చేస్తున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లు వచ్చాయి. సో నెక్స్ట్ టైం నుంచి ఏం చేస్తున్నారు, దాడికి వెళ్లే ముందరే సీసీటీవీ ఫుటేజ్ ని ఆఫ్ చేయడమో లేదా విరగొట్టడమో చేసి తర్వాత హిందువుల మీద అటాక్ చేస్తుంది. కాబట్టి ఇది రక్షణ రంగం వాళ్ళని రక్షించే దాంట్లో ఫెయిల్ అవ్వడం కాదు, అదే పనిగా కుట్రపూరితంగా ఒక పథకం ప్రకారం అతను చేస్తున్నాడు. మనకు అసీం మునీర్ అంటే అఫ్ కోర్స్ అసీం మునీర్ చేస్తున్నాడు. దాని ముందర ఫ్రంట్ ఎండ్ లో మనకి మహమ్మద్ యూనుస్ ఉన్నారు. కాబట్టి ప్రపంచం ఏమన్నా వాళ్ళకేం పట్టదు. అమెరికా కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. మనకు సెర్జియో కోర్ అని చెప్పేసి మన దేశానికి కొత్తగా వచ్చినటువంటి అమెరికన్ అంబాసిడర్, అతనికి ఈ మన భారత భూఖండము, సెంట్రల్ ఏషియాకి అన్నిటికి సంబంధించినటువంటి స్పెషల్ రిప్రజెంటేటివ్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అతనికి అధికారాలు ఇచ్చాడు. కాబట్టి అతను మొహమ్మద్ యూనుస్ తో మాట్లాడితే మొహమ్మద్ యూనుస్ ఏమంటున్నాడంటే, మా తప్పేమీ లేదు, నేను చాలా అద్భుతంగా ఇక్కడ నడిపిస్తున్నాము, ఇది భారతదేశం యొక్క అజెండా తోటి మా వ్యతిరేకంగా ఒక ఫేక్ నెరేటివ్ తీసుకొస్తున్నారు, ఇక్కడంతా చాలా శాంతియుతంగా ఉంది, చాలా బాగుంది, మాకు ఏమి ఇబ్బందులు లేవు, ఎన్నికలు మేము 12 ఫిబ్రవరికి అది యథాతథంగా కండక్ట్ చేస్తున్నామని చెప్పి మొహమ్మద్ యూనుస్ చెప్పాడు. దానికి సెర్జియో కోర్ ఏమన్నాడు, అక్కడ హిందువులను కాపాడండి ఇటువంటివి ఏం చెప్పాలా, వాణిజ్యం గురించి మేము చర్చించాము, ఇంకేదో ఇతరత్ర అంశాల గురించి చర్చించాము అన్నాడు. అంతేగాని ఈ హిందువులు ఎందుకు చంపుతున్నారు, దానికి మీరు ఆపండి, దానికి మీరు బాధ్యత వహించాలి అన్నటువంటి చర్చ ఏమీ లేదు అక్కడి నుంచి. అందుకని అమెరికాకు పట్టలేదు. 1000 మంది హిందువులు చచ్చిపోతే వాళ్ళకి దానికి ఏం సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అజెండా ప్రకారం ఆ దేశం యొక్క అజెండానంతా, ఆ దేశం యొక్క పాలసీ అంతా కూడా అమెరికా శాసించారు. అది వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఇక్కడంతా కూడా ఎవరో మానవ హక్కులు, డెమోక్రసీ ఇటువంటివి ఏమీ లేవు. ఇన్ఫాక్ట్ మనం చూస్తే కనుక చాలా దేశాలలో ఈరోజు ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాలు లేకుండానే దేశాలు నడుస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ అది ఇప్పుడు కూడా ఇంటరిమ్ గవర్నమెంటే అంటున్నారు, ఆడెవరు ఎన్నుకోలేదు, అక్కడ ఎన్నికలు లేవు, ఏమి లేదు, అదే నడుస్తుంది. అలాగే సిరియాలో బషర్ అల్ అసద్ తీసేసిన తర్వాత వాడెవడో టెర్రరిస్ట్ కంప్లీట్ గా వాడి మీద $10 మిలియన్ బౌంటీ పెట్టినటువంటి వ్యక్తి, చోలాని అన్నటువంటి వ్యక్తి, అల్షార్ అన్నటువంటి వ్యక్తి ఈ రోజు అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నాడు. మొన్నటి దాకా అతని మీద అతను పట్టించిన వాళ్ళకి $10 మిలియన్ ఇస్తామన్నటువంటి అమెరికా సడన్ గా తీసేసి అతను వైట్ హౌస్ కూడా పిలిచి బ్రహ్మరథం పడుతున్నారు వాళ్ళు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాల వల్ల వాళ్ళకి ఇబ్బంది వస్తుంది, అమెరికా కానీ డీప్ స్టేట్ కానీ. ఎందుకంటే వాళ్ళ ఆత్మనిర్భరత, తర్వాత వాళ్ళ గౌరవానికి కోసం వాళ్ళు వీళ్ళకి ఎవరికి మోకరిల్లట్లేదు, దాసోహం అనట్లేదు. అందుకని అమెరికా అజెండా ప్రకారం ఇవన్నీ చేస్తోంది. కాబట్టి ఇటువంటి దేశాలన్నీ నాశనం అయిపోతే కనుక దాన్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అన్నటువంటి అభిప్రాయం వాళ్ళకుంది. అలాగే పాకిస్తాన్ కూడా అంతే. పాకిస్తాన్ దేశంలోనే డెమోక్రసీ లేదు. షహబాజ్ షరీఫ్ అన్నటువంటి ఒక ముందర ఊరికే ఎందుకు పనికిరాని దిష్టిబొమ్మను పెట్టారు, వెనక నుంచి మొత్తం నడిపిస్తున్నది అసీం మునీరే. అసీం మునీర్ అందుకనే డొనాల్డ్ ట్రంప్ షహబాజ్ షరీఫ్ ని పిలవకుండా అసీం మునీర్ ని పిలిచి మాట్లాడాడు, డైరెక్ట్ గా లంచ్ కి పిలిచాడు, మాట్లాడాడు. ఈ ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత 4 సార్లు పిలిచాడు అసీం మునీర్, 4 సార్లు యుఎస్ఏలో వచ్చాడు. సో మనం అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలకు మనకు డెమోక్రసీకి సంబంధం లేకుండా ఇటువంటి శక్తులు, అంటే ఎక్స్ట్రా జ్యుడిషియల్ అంటాం కదా మనం, మామూలు పద్ధతిలో లేనటువంటి శక్తులు, అతీతమైనటువంటి శక్తులు ఈ యొక్క అజెండా అంతా నడిపిస్తున్నాయి. అమెరికాలో ఆ డీప్ స్టేట్ ఉంది,
అలాగే పాకిస్తాన్ అదే పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి సడన్ గా మనం చూస్తే మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటిలో కూడా ప్రభుత్వాలు కొలాప్స్ అవుతుంది. నేపాల్ అదే పరిస్థితి. నేపాల్లో ఇప్పుడు ప్రభుత్వమే లేదు అక్కడ. ఎవరో ఇంటరిమ్ ప్రెసిడెంట్ పెట్టారు, ప్రైమ్ మినిస్టర్ పెట్టారు. ఆవిడ ఎన్నుకోబడలేదు, ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు, అక్కడ శాంతి ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి అటువంటి పరిస్థితి అన్ని దగ్గర చేస్తున్నారు. శ్రీలంకలో కూడా మనం చూసాం, రాజపక్ష సోదరుల్ని తరిమేశారు. తరిమేసిన తర్వాత అక్కడ విక్రమసింగే మనకు రనిల్ విక్రమసింగే ఆయన ప్రజలతో ఎన్నుకోబడినటువంటి వ్యక్తి కాదు. ఆయన కొన్ని రోజులు నడిపించాడు. ఫైనల్ గా అఫ్కోర్స్ ఇప్పుడు ఎన్నికలు జరిగినాయి అక్కడ. సో ఇది వాళ్ళ అజెండా అంతా కూడా అంతే. అక్కడ డెమోక్రసీలన్నీ కూడా వాళ్ళకు దాసోహం అంటే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళకు దాసోహం అనకపోతే మొత్తం సర్వనాశనం చేస్తారు, విధ్వంసం సృష్టిస్తారు, దాన్ని తగలబెడతారు. ఈరోజు బంగ్లాదేశ్ అదే పరిస్థితిలో ఉంది. దీని నుంచి బయటపడేంత వరకు ఎప్పుడు పడుతుందో మనకు తెలియదు. భారతదేశం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నాము. ఇప్పుడు మనం ఏమైనా యాక్షన్ తీసుకున్నామంటే మళ్ళీ ఎన్నికలు పోస్ట్పోన్ అవుతాయి కాబట్టి అటువంటి పని మనం చేయట్లేదు. చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం, ఏమవుతుంది అని చూస్తున్నాం. ఫిబ్రవరిలో ఎన్నికలు అయిన తర్వాత ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వం ఏదొచ్చినా వాళ్ళతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం మనం చేస్తాము. వాళ్ళతో మాట్లాడి బహుశా మనం ఏమైనా కొంత మళ్ళీ సమస్యకు పరిష్కారం దిశగా మనం ఏమైనా వెళ్ళొచ్చా అని ప్రయత్నం చేస్తాం. అప్పటికి కూడా మనకు అది కుదరలేదు. వాళ్ళ ఇది కూడా ఆలోచన దృక్పథం కూడా భారతకు వ్యతిరేకంగానే ఉంది. ఇటువంటివన్నీ మనకు తెలిసినప్పుడు అప్పుడు బహుశా మనం కొన్ని చేయవలసిన పనులు ఏమైనా చేస్తాం మనం. ప్రస్తుతానికి అయితే మనం వెయిట్ అండ్ వాచ్ అన్నటువంటి ప్రిన్సిపల్ మనం అవలంబిస్తున్నాం. ఎస్ గిరిధర్ గారు, అలాగే కాంగ్రెస్ నేత రషీద్ అల్వి భారత్లో కూడా మైనారిటీలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు నిజంగా అవసరమైన విమర్శలేనా, లేదంటే డైవర్షన్ పాలిటిక్సా? తప్పకుండా వాళ్ళ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ గా వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళకి ఫండింగ్ ఇస్తున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎజెండా కావాలి. ప్రపంచ వ్యాప్తంగా మనం చూసామంటే కనుక 2 మతాలు, జుడాయిజం అలాగే సనాతన ధర్మం, ఈ ఇద్దరి మీదే వీళ్ళ టార్గెట్లు అన్ని ఉంటాయి. ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, లేదా కమ్యూనిస్టులు కావచ్చు. వాళ్ళ దేశాల్లో వాళ్ళు కొట్టుకుంటారు. కానీ ఈ 2 మతాలు వచ్చేసరికి వాళ్ళు ముగ్గురు కలిసిపోతారు. మనం చూస్తే కనుక మనకు కమ్యూనిస్ట్ చైనాలో ఇస్లాం కానీ లేదా మన క్రిస్టియానిటీ కానీ వాళ్ళకు అధికారాలు లేవు, వాళ్ళని బాగా పీడిస్తుంది ఆ దేశం. అలాగే మనం ముస్లిం దేశాలకు వెళ్తే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఉండదు ఎక్కడ కూడా. అలాగే చర్చికి ఎటువంటి ప్రభావం ఉండదు. అక్కడెక్కడ ఒకటో రెండో చర్చలు ఉన్నా కానీ వాళ్ళు ఏం కట్టుకోలేనటువంటి పరిస్థితి. కానీ మన జ్యూస్ వచ్చేసరికి వీళ్ళు ముగ్గురు కలిసిపోతారు. అలాగే హిందువులు వచ్చేసరికి ముగ్గురు కలిసిపోతారు. అదే మనం చూస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా అదే. అందుకని ఈ శక్తులు వాళ్ళ అజెండా ఈ ముగ్గురు అంటే జ్యూస్, భారతీయులు, హిందువులు సఫర్ అవుతుంటే వాళ్ళకి ఏం పట్టదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు కావాలి, అది కోరుకుంటున్నారు. కాబట్టి ఈ కంట్రోల్ వ్యవహారం అంతా కూడా దాని ఆధారంగానే ఇవంతా కూడా పాలసీలు నడుస్తున్నాయి. వెరీ సాడ్, బట్ ఏం చేస్తాం, అదే పరిస్థితి. అమెరికా నుంచి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. వాడు షరీఫ్ ఉస్మాన్ హదీ, ఎవరైతే స్టూడెంట్ లీడర్ చంపేశారో అతని యొక్క మర్డర్ కి సంబంధించి తొందరగా, పారదర్శకంగా, ప్రొఫెషనల్ గా ఇన్వెస్టిగేట్ చేసి దోషులని కఠినంగా శిక్షించండి అని స్టేట్మెంట్ ఇచ్చి, తర్వాత ఒక స్టేట్మెంట్ ఏముందంటే హిందువుని తగలబెట్టిన అంశం కూడా మేము చూసి కలవర చెందాము అని వదిలేసాం. అతని చంపిన వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్షలు వేయండి అని ఎందుకు చెప్పలేదు వాళ్ళు? ఇది అక్కడ ఉన్నటువంటి హిపోక్రసీ. అక్కడ అంతా కూడా ఇదే పరిస్థితి. ఇందాక నేను చెప్పాను కదా, ఈవెన్ సర్గియో గోర్ కూడా మాట్లాడినప్పుడు హిందువుల పట్ల జరుగుతున్న అత్యాచారాల గురించి ఆయన ఏం మాట్లాడు. ఇవి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అందుకని హిందువుల వాళ్ళ రక్షణ లేనటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ ఉన్నది. ఆ దృష్టిలో మనం చూడాలి. రషీద్ అల్వి అలాగే మాట్లాడుతున్నారు. రషీద్ అల్వి మొత్తం తన అజెండా అంతా కూడాను ఇగో విక్టిముడ్, నిజంగా వాడు చేస్తున్నటువంటి అత్యాచారాలకు కూడా వాళ్ళేదో కష్టంలో ఉన్నారన్నటువంటి ఒక నెగటివ్ నేరేటివ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మన దేశంలో వాడు ప్రెసిడెంట్స్ అయ్యారు, మనకు చీఫ్ మినిస్టర్లు అయ్యారు, గవర్నర్లు అయ్యారు. ఇప్పుడు కూడా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు గవర్నర్ గా ఉన్నారు, స్పీకర్లు అయ్యారు వాళ్ళు, మనకు ఆర్మీ చీఫ్లు అయ్యారు. వాళ్ళకి ఎన్ని హోదాలు కావాలి అన్ని హోదాలు వాళ్ళకి వచ్చినాయి. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటున్నారు. ఇన్ఫాక్ట్ బాబ్రీ మస్జిద్ డిమాలిషన్ అయిన తర్వాత హిందువులనే రాక్షసులుగా చిత్రీకరించారు. దాని తర్వాత ఉన్నటువంటి అయోధ్య కానీ మనకు తర్వాత మనకు కాశీ కానీ మథుర కానీ కోట్లలో కొట్లాడుతున్నారు. కానీ వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు హిందీ చేస్తున్నారు. వాళ్ళు రోడ్డు మధ్యలో వచ్చి నమాజ్ చేసుకుంటారు. వాళ్ళు ఎవరైనా హెచ్చిస్తున్నారా? ప్రతి ఊర్లో రోజుకి 5 సార్లు తూట్లు పడేలా వాళ్ళు అజాన్లు వినిపిస్తున్నారే. వాళ్ళకి అధికారాలు లేవా? ఎవరైనా వచ్చి వాళ్ళని ఆపుతున్నారా? వాళ్ళని కొడుతున్నారా? ఏమైనా చేస్తున్నారా? ఏం లేదు కదా, సురక్షితంగానే ఉన్నారు కదా. పోనీ భారతదేశంలో చేద్దాం, ఇంకేం ముస్లిం దేశాల్లో వాళ్ళు సురక్షితంగా వెళ్ళి ఉండగలరా? వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో వెళ్ళగలరా? పాకిస్తాన్ లో వెళ్ళగలరా? బంగ్లాదేశ్ లో వెళ్ళగలరా? లేదా అరేబియా దేశంలో వెళ్తే కనుక ఏదో ఒక పేరిట మీరు ఇది ఇస్లాం వ్యతిరేకం చేశారు, వాళ్ళు జైల్లో పడేస్తారు.
ఇక్కడ వీళ్ళకున్న స్వేచ్ఛ ఎక్కడుంది వాళ్ళకి? భారతదేశంలో సురక్షితంగా ఉన్నారు ముస్లిమ్స్. ఎందుకంటే హిందువులు ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా సురక్షితంగా ఉండాలి, శాంతిగా ఉండాలని కోరుకునేటువంటి మనస్తత్వం హైందవంలో ఉంది కాబట్టి ఈ రోజు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇక్కడ సురక్షితంగా ఉండగలుగుతున్నారు. కానీ రషీద్ అలీ అనేటువంటి వ్యక్తి ఇటువంటి వాళ్ళు అదే పనిగా రెచ్చగొట్టి వాళ్ళ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేసుకుంటున్నారు. అంతకుమించి ఏమీ లేదు. అందుకనే మనం ఈ యొక్క అజెండాని తీసుకెళ్లేటువంటి శక్తులు ఏంటో అర్థం చేసుకుంటే వీళ్ళ అజెండాలు వీళ్ళ ఎటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఇవన్నీ మనకు అర్థం అవుతాయి. అలాగే బంగ్లాదేశ్లో ఈ దాడుల్ని ఆపడం కోసం ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థల జోక్యం అవసరమా? అసలు ఐక్యరాజ్య సమితికి శక్తి ఎక్కడుందమ్మా? ఈ రోజు ఐక్యరాజ్య సమితిని ఎవరు వింటున్నారు? ఎవరు కుంపటి వాళ్ళు పెట్టుకుంటున్నారు? నిన్ననే నైజీరియాలో అక్కడ టెర్రరిస్టులు ఉన్నారు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అక్కడ మిసైల్స్ ఫైర్ చేసి అక్కడ ఏదో షూట్ చేశాడు. ఏమో ఐక్యరాజ్య సమితి పర్మిషన్ తీసుకొని చేశాడా? వెనేజువేలా ఉంది. వెనేజువేలా ఒక స్వతంత్ర దేశం. వెనేజువేలాలో డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పేసి దానికి ఇన్వెస్టిగేషన్ లేదు, ఏమీ లేదు. అక్కడ చుట్టుపక్కల వెళ్తున్నటువంటి బోట్ల మీద దాడులు చేసి చంపుతున్నాడు. అలాగే వెనేజువేలా నుంచి వెళ్తున్నటువంటి ఆయిల్ ట్యాంకర్స్ అన్ని వాళ్ళు కబ్జా చేసుకుంటున్నారు. ఏదో మన బందిపోట్ ఎలాగైతే కబ్జా చేసుకుంటారో అలా ఒక సూపర్ పవర్ అమెరికా చేస్తోంది. ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది? ఏం చేయట్లేదు కదా. వెనేజువేలాలో వాళ్ళ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఎయిర్ స్పేస్ అంతా కూడా ఆపేశాడు డొనాల్డ్ ట్రంప్. వాళ్ళ షిప్పులు ఏవి ఆ దేశంలో రాకూడదు, అక్కడి నుంచి వెళ్ళకూడదు, ఈ నిబంధనలు పెట్టాడు. దీనికి ఏమైనా ఐక్యరాజ్య సమితి ఏమైనా దానికి పర్మిషన్ ఇస్తోందా? ఇది పరిస్థితి ఎలా వచ్చిందంటే బలం ఉన్నవాడిదే పై చెయ్యి, ఎవరి దగ్గర కట్టుంటే కర్ర ఉంటే వాడికే దీనికి అంత పెత్తనం ఉంటుంది. అటువంటి పరిస్థితి ఈరోజు ప్రపంచంలో ఏర్పడింది. ఈరోజు మనకు చూస్తే కనుక రష్యా మొత్తం యుక్రెయిన్ డాన్బాస్ అంతా కబ్జా చేసింది. రష్యాకు వ్యతిరేకంగా చాలా ఆంక్షలు విధించారు, చాలా చేసి ఏమైంది? అన్ని విఫలమైంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వ్లాడిమిర్ పుటిన్ వీళ్ళిద్దరు కలిసి అక్కడ శాంతి చర్చలు యూరోప్ ని అలాగే యుక్రెయిన్ ని పక్కన పెట్టి వాళ్ళు నిర్ణయిస్తారు. డాన్బాస్ అన్న ప్రాంతం అంతా రష్యాకి ఇచ్చేయాలని అంటున్నారు. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ ఐక్యరాజ్య సమితిలో ఏ సంస్థ అయినా కానీ దాని గురించి ఏమైనా జోక్యం చేసుకున్నా వాళ్ళకి ఏమైనా ప్రమేయం ఉందా? ఏమీ లేదు కదా. అదొక టాకింగ్ క్లబ్, చాయ్ పే చర్చ అంటాం కదా, అలా తయారైంది, క్లబ్ గా తయారైంది. అంతకు మించి వాళ్ళకి ఏం అధికారాలు లేవు. కాబట్టి వాళ్ళు బంగ్లాదేశ్ విషయంలో ఏం జోక్యం చేసుకుంటారు? వాళ్ళు జోక్యం చేసుకుంటే వినేదేవారు. ఇదే అర్థం చేసుకోవాలి. శ్రీలంకలో వాళ్ళు ఎల్టీటీని హతమార్చినప్పుడు వందలాది మంది వేలాది మంది తమిళను ఊచకోతకు వచ్చింది అక్కడ శ్రీలంక ప్రభుత్వం. దాంట్లో ప్రభాకర్ కొడుకుని వీళ్ళందరినీ చంపేశారు. ప్రభాకర్ కొడుకు బతికుండగా ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు ఉన్నాయి, తర్వాత చనిపోయినటువంటి ఫోటోలు వచ్చినాయి. అంటే అతన్ని ఏదో యుద్ధంలో ఎదురుకాలంలో చనిపోయినటువంటి విషయం కాదు, అదే పనిగా ప్రభుత్వం నిర్ణయించి అతను చంపి మానవ హక్కుల ఉల్లంఘన కేసులో అతను యునైటెడ్ నేషన్స్ ఏమైనా చేసినా ఏం చేయలేదు కదా. అలాగే ఐక్యరాజ్య సమితిలో నిర్ణయాలు చేశారు, వీళ్ళు చేసింది చాలా తప్పు, ఇంతమందిని చంపడం తప్పు అని చెప్పి రెజల్యూషన్ పాస్ చేశారు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. దాంట్లో భారతదేశం కూడా శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటేసింది అప్పుడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం. వాళ్ళకి శ్రీలంకకి ఏమైనా దానివల్ల ఏమైనా తేడా వచ్చిందా? ఏమీ లేదు కదా. ఎవడు పట్టించుకున్నాడు? ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ప్రతి సంవత్సరం ఏదో రెజల్యూషన్ వస్తుంది, ఇజ్రాయెల్ మనం పట్టించుకుంటుందా? కాబట్టి అర్థం చేసుకోవాలి, యునైటెడ్ నేషన్స్ అన్నది దానికి ఎటువంటి శక్తి లేదు, శక్తిహీనమైనటువంటి ఎందుకు పనికిరాని ఒక సంస్థ. ఊరికే అందరు కూర్చొని చర్చించుకోవడానికి మాత్రం పనికొస్తుంది. కానీ అది ఏ దేశంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులకు వాళ్ళు ఎటువంటి సమస్యకి పరిష్కారం ఇవ్వలేనటువంటి దశలో ఈరోజు యునైటెడ్ నేషన్స్ ఉంది. అందుకని ఈ సపరేట్ కూటమిలు పెట్టుకుంటారు, బ్రిక్స్ అని, నేటో అని, ఇంకేదో క్వాడ్ అని, ఇంకేదో మనకు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO అని చెప్పేసి ఇటువంటివి అన్ని కొత్త కొత్త కుంపట్లని ఎవరెవరు ముగ్గురు కూటమి కలవడం, వాళ్ళు కుంపటి పెట్టుకోవడం, ఇటువంటివి నడుస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ ఫెయిల్ అయింది కాబట్టి. అందుకని యునైటెడ్ నేషన్స్ లో మనకి ఏదో వస్తుందని ఎప్పుడు అనుకోవడం తప్పది. అక్కడి నుంచి మనకి ఏమి రాదు. యునైటెడ్ నేషన్స్ యాక్చువల్ గా క్లోజ్ చేసి ఇంకా ప్రత్యామ్నాయం తీసుకురావాల్సిన ఆవశ్యకత కూడా ఈరోజు ఉంది మనకు. అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధంలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా తయారు చేసినటువంటి సంస్థ. ఇప్పుడు ప్రపంచం చాలా మారిపోయింది. మారిపోయిన సమాజానికి, మారిపోయిన ప్రపంచానికి అది ఎందుకు పనికిరాదు, అక్కర్లేదు. రైట్ గిరిధర్ గారు, స్పెషల్ డిబేట్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.